నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. ప్రతి మాసంలో మాసఫలాలు, పక్షఫలాలు, వారఫలాలు, దినఫలాలు ఇలా ఫలితాలు చెప్పుకోవడం అనేటువంటిది అందరూ చేస్తున్నటువంటి పని. మరి ఒకే ఫలితాన్ని ఒక మాసంలో చూస్తే చాలు కదా, లేదు ఉగాదిలో చెప్పుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది కదా అనేటువంటిది ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు వారం వారం మారేటువంటి గ్రహాలు కావచ్చు, లేదు మారుతున్న గ్రహాలకు అనుగుణంగా మనకు వచ్చేటువంటి లాభ నష్టాలు కావచ్చు, వీటన్నిటినీ బ్యారేజ్ వేసుకోవాలంటే తప్పనిసరిగా మనం వారఫలాలు కానీ పక్షఫలాలు కానీ చూసుకోవడం అనేటువంటిది దానివల్ల ఉపయోగం ఉంటుంది అనేటువంటిది ఒక విషయం. దానికోసం ప్రతి మాసంలోనూ పక్షఫలాలు చెప్పుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఏప్రిల్ మాసంలో రెండవ పక్షానికి అంటే ఏప్రిల్ 16 నుండి 30 వరకు గ్రహస్థితి ఎలా ఉంది, ఈ గ్రహస్థితి వల్ల మరి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అని చెప్పుకునే ముందు అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్తే మనకి మీనంలో బుధుడు, శుక్రుడు, రాహు ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, మేషంలో గురువుతో పాటు మరి రవి వచ్చి చేరాడు, ఇక కుంభంలో కుజశనులు. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి గ్రహస్థితిలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో విడివిడిగా చూద్దాం. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసంలో రెండవ పక్షం 16 నుండి 30 వరకు ఎలా ఉందో చూద్దాం. ఎట్లా ఉంటుంది అంటే అష్టమంలో ప్రస్తుతం అయితే కుజశనులు ఉన్నారు కాబట్టి ఈ కుజుడి యొక్క ప్రభావం వల్ల అష్టమంలో కుజుడు ఉన్నాడు అంటే కొద్దిగా ఆరోగ్య పరిస్థితి అనేటువంటిది ఇబ్బందిగానే ఉంటుంది. ఆరోగ్యం ఏదో రకంగా ఏమీ లేదు అంటే ఈ 15 రోజులలో ఎండ దెబ్బ తగలొచ్చు. కాబట్టి ఈ ఆరోగ్య పరిస్థితి బాగా లేదంటే ఏదో అయిపోతుంది, ఏమో అవుతుంది అన్నది కాకుండా ఆరోగ్యాన్ని అంటే తిండి సరిగ్గా తినడం, నిద్ర సరిగ్గా పోవడం, ఎండల్లో తిరగకపోవడం, ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. దాన్ని అలాగా చేసుకున్నట్టయితే ఈ ఆరోగ్య పరిస్థితి అంత, ఎందుకంటే అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి. అట్లాగే అష్టమ శని కూడా మనకు అంటే కుజుడు శనుడు ఇద్దరు కూడా అష్టమంలో ఉన్నారు కాబట్టి అష్టమ శని ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా కష్టం అనేటువంటిది ఎక్కువగానే ఉంటుంది. అలాగే దీనికి మనం మరి కష్టం ఇది ఒక ల్యాండ్ మార్క్ అనమాట. 8లో మనకు కుజుడు ఉన్నాడు, శని ఉన్నాడు కాబట్టి అష్టమ శని ప్రభావం ఉంటుంది, ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుంది. ఈ రెండు బాగాలేనప్పుడు ఎట్లాగన్నా కొద్దిగా చికాకు చింత ఉంటాయి. మరి ఇలా ఉండకుండా మనం ఏం చేయాలి, ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి, ఎవరిని ప్రార్థించాలి అంటే మనం సహజంగా ఆరోగ్యం కోసం అయితే అశ్విని దేవతల్ని ప్రార్థిస్తాం, ధన్వంతరిని ప్రార్థిస్తాం. తప్పనిసరిగా ధన్వంతరికి నమస్కరించుకోవడం, అశ్విని దేవతలను ప్రార్థించడం అనేటువంటిది ఒకటి చేస్తే, అలాగే సూర్యదేవుడికి, సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే సూర్యుడే అంటాం కదా. ఆ ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యుడికి ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయడం కానీ, ఆదిత్య హృదయం చదవడం కానీ ఇలాంటివి చేసినట్టయితే తప్పనిసరిగా మనకి ఆరోగ్యం వల్ల బాగోదు అని చెప్పినటువంటి ఈ 15 రోజుల కాలం సరిగ్గా ఆరోగ్యం మరీ విపరీతమైనటువంటి అనారోగ్యం రాకుండా హాయిగా ఉండగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే మనం ఇంకా చేయవలసినటువంటి అంటే మనకు 2 రకాలుగా కొద్దిగా బాగాలేదు కాబట్టి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎట్లా ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఆరోగ్యం బాగాలేనప్పుడు కుటుంబంలో అంతగానే ఉంటుంది. వ్యాపార విషయాలలో మనం పెద్దగా దృష్టి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఇలా ఉన్నప్పుడు స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తిని ప్రార్థించినట్టయితే మనకు ఆరోగ్యంతో పాటు కొన్ని పనులు మనకు అనారోగ్యం ఉన్నా ఎలా ఉన్నా ఒక నియమనిష్టలతో ఒక సిస్టమేటిక్గా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి వీలుగా విష్ణువు యొక్క ఆరాధన అనేటువంటిది బాగా పనిచేస్తుంది. కాబట్టి విష్ణు రూపంలో ఉన్నటువంటి రాముడైనా అవ్వచ్చు, కృష్ణుడైనా అవ్వచ్చు, లేదు విష్ణు దేవాలయాలు స్వయంగా ఉంటే తప్పకుండా విష్ణు ఆరాధన. ఇవేవి తెలియదు అంటే ఇంట్లో కూర్చొని విష్ణు సహస్రం చదువుకుంటే చాలు. అదే నాకు సమయం లేదు అంటే మీరు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు విష్ణు సహస్రాన్ని వింటే చాలు. మీకు అనుకున్నటువంటివి అన్నీ కూడా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు లేకుండా సక్రమంగా ఉండడానికి వీలుగా ఉంటుంది అని చెప్పచ్చు. చూశారు కదా. మరి ఇలా ఉన్నటువంటి గ్రహస్థితిలో ఎలా ఉంటుంది అంటే మొన్ననే ఉగాది చెప్పుకున్నప్పుడు మరి ఈ రాశులకు ఇలా ఉంది అని చెప్పినప్పుడు మరి ఇంతలో ఈ మార్పు ఏంటి అంటే ఒక్కొక్క రోజుకి కూడా మారుతుంది. అంటే కనీసం 2.5 రోజులకు ఒక్కసారి మారే చంద్రుడి యొక్క మార్పు వల్ల కూడా
మానసిక స్థితి కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి. అందువల్ల తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఇలా గ్రహాల యొక్క యుతి కానీ, దృష్టి కానీ, మరి ఒకే చోట ఇన్ని గ్రహాలు కలయిక ఉండడం వల్ల కానీ, వీటి వల్ల ఏదైనా చెడు కానీ మంచి కానీ ఉందా అంటే మంచి చెడులు రెండు ఉంటాయి. గ్రహాల యొక్క అనుకూలత ఉండొచ్చు, అననుకూలత ఉండొచ్చు. మనం చెప్పేటువంటిది జన్మజాతక రీత్యా ఒకలాగా ఉండొచ్చు. జన్మజాతకం మాకు అంతగా తెలియదు అన్నప్పుడు కేవలంగా మనం గోచార రీత్యా చూసినప్పుడు ఉండేటువంటి స్థితి వేరుగా ఉండొచ్చు. ఏది ఏమైనా మొత్తంగా మనకు జరగబోయేటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం చేసేటువంటి పని ఇది. దీనివల్ల మనకేంటి అంటే ఏదైనా మరి చెడు జరగబోతుంది, లేదు అష్టమంలో మరి కుజశనులు ఉన్నారు, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇలా ఉన్నప్పుడు ఒకే చోట ఈ రెండు మరి చెడు గ్రహాలు అని చెప్తూ ఉంటాము. ఆ గ్రహాల మూలంగా వచ్చేటువంటి చెడు పరిణామం రాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కేవలం జాగ్రత్తలతో సరిపోదు. ఎందుకంటే ఇది పూర్వపుణ్య ఫలం వల్ల కానీ గోచార రీత్యా జరిగేటువంటి గ్రహాల మూలంగా ఎందుకు జరుగుతుంది అంటే కొన్ని నష్టాలు కష్టాలు మనం అనుభవించక తప్పదు. అలాగే సుఖ సంతోషాలు, వీటన్నింటి ఫలితం అనుభవించాలి అంటే అందరం సిద్ధంగా ఉండం. కొన్నిసార్లు కష్టాలన్నీ కూడా బాగా బాధనొత్తి కలిగించే విధంగా ఉంటాయి. మరి ఇలాంటప్పుడు దేవతా అనుగ్రహం కావాలి, గ్రహాల అనుకూలత కావాలి. గ్రహాల అనుకూలత కావాలి అంటే తప్పనిసరిగా మనం గ్రహాలకు చేయవలసినటువంటి ఏదైనా గ్రహ అనుకూలత కోసం మనం చేయవలసినటువంటి శాంతులు కానీ, పూజలు కానీ, స్తోత్రాలు కానీ, దీపారాధన కానీ, దాన ధర్మాలు కానీ, వీటన్నిటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది ఏమైనా సరే నవగ్రహాలు అనగానే నవగ్రహాలన్నింటికి కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి దానం, ధర్మం, ఒక్కొక్క దేవత అనుగ్రహం ఉండడం అనేటువంటిది ముఖ్యం. ఈ విషయాలు మనం కనుక తెలుసుకొని అంటే మనకు ఏ రాశి ఫలితాలు చెప్పుకుంటున్నప్పుడు ఆ రాశికి అననుకూలంగా ఉన్నటువంటి గ్రహస్థితిని మనం తెలుసుకోవాలి. ఈ గ్రహస్థితిని తెలుసుకోవడం కోసమే చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నం. అలా తెలిసినప్పుడు ఆ గ్రహాల యొక్క అనుకూలత మన మీద ఉండడం కోసం ఆ గ్రహానికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయాలి. అలా చేసినప్పుడు మనకు కొంతలో కొంత ఉపశమనం అనేటువంటిది ఉంటుంది. అలాగే తప్పనిసరిగా ఎవరికి ఏ దేవుడు ఎలా ఉన్నా సరే ఇష్టదేవత అనేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇష్టదేవత అనుగ్రహం కూడా ఉంటే తప్పనిసరిగా మనకున్నటువంటి కష్టాలు అంత కష్టంగా అనిపించకుండా అవి కడతేరిపోతాయి. కాబట్టి కష్టాల నుండి ఈదాలి అంటే తప్పనిసరిగా మనం దేవత ఆరాధన, అలాగే అననుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలం కోసం నవగ్రహ ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా మీకు వస్తే ప్రతినిత్యం కూడా నవగ్రహ ఆరాధన, నవగ్రహ స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే జపాకుసుమ సంకాశం దగ్గర మొదలు పెట్టుకొని మళ్ళీ రాహుకేతుల గ్రహ వరకు అంటే అక్కడి వరకు కూడా మనం స్తోత్రాన్ని చదువుకోవడం. లేదు నాకు ప్రత్యేకంగా నాకు రవి గురించి అన్నీ తెలుసు అంటే ఎవరికి ఎప్పుడు ఏ గ్రహం అనుకూలించట్లేదో మనం చెప్తూ ఉన్నాం. కాబట్టి ఆ గ్రహం అనుకూలించినటువంటి గ్రహానికి వీలుగా మీరు శాంతులు చేయడం కానీ ఇవేవి మాకు తెలియదండి, గ్రహశాంతుల గురించి ఇవన్నీ కూడా మళ్ళీ తడిసి మోపడయ్యేలాగా ఈ రోజుల్లో ఇలా ఉంది అనుకుంటే కనీసం ఒక గోశాలకు వెళ్ళి గోశాలలో గోగ్రాసాన్ని ఇవ్వడం, లేదు మనం భేదాబెక్కి మనకు అనుకున్నటువంటి గ్రహాల అనుకూలతకు కోసం ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యాన్ని దానం చేయడం అనేటువంటిది ముఖ్యం. అలా చేసినట్టయితే అందరం సుఖంగా ఉంటాం. ఆ సుఖంగా ఉండాలి. అలా సుఖంగా ఉండే వాళ్ళల్లో మనం కూడా ఉండాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.